అజెండాలో పొలిటికల్ డిబేట్లే కాదు, ప్రజలకు సమస్య వస్తే ఆ సమస్యనే ఎజెండాగా తీసుకొని ఐ న్యూస్ ముందుకు వెళ్తుంది అనటానికి ఇదొక నిదర్శనం. ఆ రోజు జరిగిన ఘటన దగ్గర నుంచి ఎప్పుడైతే ప్రియాంకను ఆ దుర్మార్గులు ఢీకొట్టారో, తను హాస్పిటల్లో చేరిన క్షణం నుంచి ఈరోజు తన అంతిమయాత్ర వరకు ఐ న్యూస్ ప్రియాంకకు, ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడింది. ఇక్కడ ఒక ప్రియాంక కుటుంబమే కాదు, సమాజంలో ఏ సమస్య అయినా అధికార పక్షానికి ప్రతిపక్షాలకు తెలిసేలా, వారు నిర్ణయాలు తీసుకునేలా ఒక బాధ్యత గల మీడియాగా ముందుకు వెళ్తాం. అదే మా నినాదం, అదే మా విధానం. ఐ న్యూస్ ఆధ్వర్యంలో మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి ఐ న్యూస్ ఎప్పటికీ అండగా నిలుస్తోంది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఐ న్యూస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రియాంక ఆరోగ్యంపై అప్డేట్స్ అందిస్తూ వచ్చింది ఐ న్యూస్. మతోన్మాదుల చేతిలో బలైన మెడికో స్టూడెంట్ ప్రియాంకకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులు, యువత భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు మెడికల్ కాలేజీల్లో సంతాప సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సంతాపం తెలపటం ద్వారా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం ఒక ఎత్తైతే, అన్యం పుణ్యం ఎరుగని ఒక విద్యార్థినిని బలిగొన్నారు దుర్మార్గులు. ఇటువంటి దుర్మార్గుల ప్రవర్తనలో మార్పు రావాలని కూడా ఐ న్యూస్ కోరుకుంటుంది. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులకు సంబంధించి మరొక ఘటన జరగకూడదు, మరొక నిండు ప్రాణం బలి కాకుండా వీళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కారుతో మెడికో ప్రియాంక వెళ్తున్న స్కూటీని ఢీకొట్టారు ఆ దుర్మార్గులు. అంతటితో ఆగారా అంటే ఆగలేదు. ఆమె కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి కారును పోనిచ్చారు అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రియాంక చివరికి తుదిశ్వాస విడిచింది. ఈ అమానవీయ ఘటన పట్ల వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటానికి ఐ న్యూస్ మద్దతిస్తోంది. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న వారి గొంతును ఐ న్యూస్ నిరంతరం వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రమాద దృశ్యాలు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి రాత్రింబవళ్లు వరుస కథనాలు ప్రసారం చేసింది. నిందితులు ఊచలు లెక్క పెట్టేలా చేసింది ఐ న్యూస్. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. ఎక్కడా ఎవరికీ తలవంచకుండా నిష్పక్షపాతంగా ముందుకు సాగింది. ఇక ప్రియాంక మృతికి సంబంధించి పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలందరూ కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. ఇక విజయవాడలో క్యాండిల్ ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. ఎస్ వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రియాంక చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల 3వ తారీఖులో జరిగిన యాక్సిడెంట్ తర్వాత 2 రోజుల తర్వాత కానీ అది కూడా ఐ న్యూస్ చేసిన ప్రసారాలకు స్పందించిన పోలీసులు అప్పుడు కానీ ఆ వ్యక్తుల మీద కేసులు నమోదు చేయలేదు. చిన్న కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి. ఆ తర్వాత మనం ఐ న్యూస్ పర్టికులర్గా మనం వరుస కథనాలు దీని మీద ప్రసారం చేయడం, ఆ తర్వాత పోలీసులు స్పందించడం, మళ్ళీ రీకేసులు పెట్టడం అనేది జరిగింది. అయితే దీనిలో కీలకంగా చూసుకుంటే ఇద్దరు మద్యం మత్తులో ఒక ఆడపిల్లని, అది కూడా పీజీ చదువుతున్న మహిళను అక్కడ దారుణంగా కారుతో గుద్దిన సిచ్యువేషన్. ఆ ప్రమాదం సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత కానీ ఈ కేసు మలుపు తిరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో కీలక పాత్ర ఐ న్యూస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అది కూడా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా చాలా వరకు మహిళలపైన అత్యాచారాలు కానీ ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న 3వ తారీఖు చేసిన ఈ యాక్సిడెంట్ ప్రమాదం ఇద్దరు తప్పతాగి ఒక స్టూడెంట్ని, అంటే అది కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి పీజీ చదువుతున్న ఒక స్టూడెంట్ని ఒక మాల్ ఎదురుగా గుద్దడం, ఆ తర్వాత ఆ పాప మెడ మీదకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఎలా చూస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రియాంక మెడికల్ స్టూడెంట్. ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరగకుండా చూసుకోవాలి. సో ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ ద
క్రిమినల్స్. జస్టిస్ ఫర్ ప్రియాంక. అంటే ఇంకా ఇదొక్క సంఘటనే కాదు, రాష్ట్రంలో చాలా చాలా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిల్ని బయటికి పంపించడమే చాలా కష్టం అనుకుంటుంటే రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. సో మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పుడు ప్రియాంక అదే కాకుండా గతంలో కూడా చాలా మంది మహిళల పట్ల ఇలా జరిగింది. ఇప్పుడు రాజమండ్రిలో ఈ ఘటన చాలా వరకు ఒక తల్లిదండ్రులు ఒక ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి. అంటే తమ పిల్లలు చదువుల కోసం వేరే చోట్లకి వెళ్ళి చదువుతున్న క్రమంలో ఇటువంటి ప్రమాదాలు ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లల్ని ఇలా చూసి వాళ్ళు ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఇదంతా? సార్, ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అనుకోవాలో తెలియట్లేదు, లేదా కూటమి ప్రభుత్వం చేతగాని తనం అనుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లని అంత నిర్దాక్షిణ్యంగా మీ ఐ న్యూస్ వాళ్ళు పెట్టిన ప్రూఫ్ల ఆధారంగా అయితే ఆడపిల్లని అక్కడ మాల్లో ప్రసాదించే మాల్లోని 3వ తారీఖు నైట్ వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళి వస్తున్నారు. ఆ టైంలో డస్వెంట్ అలాగే ఎడ్వర్డ్ జోసెఫ్ అనే 2 యువకులు తప్పతాగి లోపలికి వెళ్తుంటే ఆ మాల్ బయటను కూడా బ్రీట్ ఎనాలజీ టెస్టులు అనేవి చేశారు. చేసిన తర్వాత వాళ్ళు లోపల మాల్లో వాళ్ళని ఎంటర్ అవ్వనివ్వలేదు. ఆ యొక్క కోపంతో, ఆ మద్యం మత్తులోని కోపంతో ఏం చేశారు, వాళ్ళు అప్పుడే మూవీ చూసి బయటకు వస్తున్నటువంటి ప్రియాంక గారు అలాగే వెనకాల సాయి మహేష్ అని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరు వస్తుంటే వెనక కూర్చున్న ప్రియాంకని అప్పటికి 3 సార్లు వాళ్ళ కారుతో ఢీ కొట్టడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో కూడా మీరు పెట్టిన ప్రూఫ్ల ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ ప్రూఫ్లన్నీ చూశారు. అంత దారుణంగా కొట్టి కావాలని ఆ మద్యం మత్తులో వాళ్ళ కొవ్వెక్కి ఒక విధంగా ఆ అమ్మాయి ప్రియాంక మెడ మీద నుంచి వాహనాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడున్న స్థానిక హాస్పిటల్లో అప్పటికప్పుడు ఆ అమ్మాయిని అడ్మిట్ చేస్తే అక్కడ ఆ అమ్మాయి ఆరోగ్యం విషమించడంతో కిమ్స్ హాస్పిటల్లో సికింద్రాబాద్లో అడ్మిట్ అయ్యింది. బ్రెయిన్ డెడ్ కూడా అవ్వడం జరిగింది. అనుకోకుండా నిన్న అమ్మాయి మరణించడం కూడా 9వ తారీఖున మరణించడం కూడా జరిగింది. దీనికి కారణమైనటువంటి ఇద్దరిని కూడా ఎందుకు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి చూపించట్లేదు? ఇప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో కేసులు ఎలా ఉన్నాయంటే ఒక చిన్న వాటికి కూడా నడి రోడ్డు మీద తీసుకెళ్ళంటే ఒక పోలీసు వాళ్ళని ముట్టుకుంటేనో లేదా కోడిన నడి రోడ్డు మీద కోస్తేనో కేసులు వేసి రోడ్డు మీద దోషుల్లో తీసుకెళ్తుంది కదా మరి ఈ ప్రభుత్వం. మరి ఒక ఆడపిల్లని అంత నిర్దాక్షిణ్యంగా కారుతో గుద్దిన తర్వాత వాళ్ళని ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు? మరి వాళ్ళని ప్రజల ముందు తీసుకొచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళాలిగా నడి రోడ్డు మీద. వాళ్ళకి సహకరిస్తున్నది ఎవరు? అయితే ఈ యొక్క న్యూస్ అనేది ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగిందో దాన్ని ఐ న్యూస్ ఛానల్ వాళ్ళంటే మీ ఛానల్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక విధంగా ఆ తల్లిదండ్రులు కూడా మీకు రుణపడి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదని నింద వేసే ప్రభుత్వం ఇది. మనం మీ న్యూస్ ఛానల్ వాళ్ళు బయట పెట్టిన తర్వాత మీ మీద కూడా ఒత్తిడి పెట్టారు అక్కడ పోలీసు వాళ్ళు. అంటే న్యాయాన్ని కాపాడాలని మీరు చూస్తుంటే మీ మీద కూడా రివర్స్ అయ్యింది ఈ యొక్క పోలీస్ చట్టాలు అవిని. ఇప్పుడు ఈ ప్రియాంక గారికి తల్లిదండ్రులకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఒక డాక్టర్ని చదివించాలంటే ఆ తల్లిదండ్రులకు మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఏదో స్కూల్కి వెళ్ళి ఒక రోజు వెళ్ళి ఒక పూట వెళ్ళి చదివి వస్తే డాక్టర్లు అయిపోరుగా. ఆ అమ్మాయి ఇప్పుడు పీజీ డెర్మటాలజిస్ట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సరదాగా ఏదో సినిమాకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు అంత మొత్తం ఎక్కువైపోతే కారు దిగి కిందకి దిగాలి. అంత దారుణంగా సీసీ కెమెరాలో చూస్తున్నాం. అంత దారుణంగా విచక్షణ రహితంగా మద్యం మత్తులో వాళ్ళు అలా దాడి చేస్తే అదే విధంగా వాళ్ళని కూడా నడి రోడ్డు మీద కారెక్కించండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ప్రభుత్వం 20 లక్షలు లక్షరాశిగా ప్రకటించింది. 20 లక్షలతో తన బిడ్డను తను తీసుకొని రాగలరా? ఆ తల్లిదండ్రులకి తన బిడ్డను తీసుకొని రాగలరా? డబ్బుతో ఏమైనా తీసుకొస్తారా? డబ్బు కోసమా ఆ తల్లిదండ్రులు న్యాయం కావాలని అడుగుతుంది? ఆడపిల్లలకి భద్రత అనేది ఇంక ఏ విధంగా ఈ ప్రభుత్వం కల్పించాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవ్వరు కూడా ఆడపిల్ల మీద చేయి వేస్తే నేను ఊరుకోనన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా కనీసం ఫోన్ కాల్లో కూడా తల్లిదండ్రులు పరామర్శించింది లేదు. అటువైపు వెళ్ళి ఎటువంటి కూటమి నాయకులు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పరామర్శించింది లేదు. మరి ఇంత కళ్ళు మూసుకునే ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్తున్నాను, మీ యొక్క బెల్ట్ షాపులు మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అవ్వడం వల్లే ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ హత్యలు కానీ. ఒక విధంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, వాళ్ళు కావాలనే మద్యంలో చంపరిది హత్యే. అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి ఎప్పుడైతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఆడపిల్లలకు కూడా రక్షణ కలుగుతుంది. ఈ కేసులో మనం చూసుకుంటే మీరు కూడా అంత డెప్త్గా చెప్పారు కాబట్టి కనీసం 2 రోజుల తర్వాత కానీ ఇది మీడియాలో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత కానీ
కానీ ఇది వెలుగులోని రాని పరిస్థితి. ఇంత ఘటన జరుగుతుంది. ఒక మెడికల్ స్టూడెంట్ యాక్సిడెంట్ జరిగి తలకాయ మీద నుంచి ఆ వెహికల్ వెళ్ళి ప్రమాదం అయిన తర్వాత కూడా వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి స్పాట్లోనే అక్కడి నుండి పంపించిన పరిస్థితి. ఆ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత కానీ వాళ్ళ మీద మిగతా కేసులు తర్వాత కేసులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు ఏదో మీ న్యూస్ ఛానల్ వాళ్ళు నిజాలు బయటపెట్టి మీ మీద కూడా ఒత్తిళ్ళు వచ్చాయి, అవి మీకే తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని ఎంత ఒత్తిళ్ళు పెట్టారనేది మీరు మాత్రమే ప్రజలకు తెలియజేయాలి. మేము కూడా చూసాం. మీరు అనేది ఇప్పుడు ఈ న్యూస్ని బయటకు తీసుకురాకపోతే, సాక్ష్యాలు తీసుకురాకపోతే అక్కడ ఉన్న ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ మీద వాళ్ళిద్దరి మీదే వచ్చేది. ఆ అబ్బాయికి కూడా గాయాలు అయ్యాయి కానీ బయటపడ్డాడు. దురదృష్టవశాత్తు ఆ ఆడపిల్ల అనేది అంత దారుణంగా ఆ పిల్ల తల మీద నుంచి వాహనం వెళ్ళిపోయి చెవుల్లోంచి కానీ ముక్కుల్లోంచి కానీ రక్తం వచ్చిందంటే ఆ తల్లి ఎంత అల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఏం జరిగింది అనేది కూడా న్యూస్ ఛానల్ బయటపడితే వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఎందుకు చేస్తున్నారు? మీరు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ న్యాయాన్ని బయటపడుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళ మీద ఒత్తిళ్ళు అనేది తీసుకొని వస్తున్నారు? మీకు ప్రభుత్వం చేత కాదనుకుంటే, మీరు వాళ్ళని రక్షించాలనుకుంటే మీరు కూడా వాళ్ళతో కలిసిపోండి. మీరు కూడా వాళ్ళతో కలిపి రోడ్లెక్కి రోజుకొకరి ప్రాణాలు తీసుకొని ఇష్టోషనట్లు మద్యానికి షాపులన్నీ పెంచి మీ జల్సాలు మీరు చెయ్యండి. ఎందుకు ఈ చట్టాలన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆడపిల్లల మీద అరే రోజు ఏదో చోట జరుగుతూనే ఉంది కదా, ఎందుకని ప్రభుత్వం కళ్ళు మూసిపోయి కళ్ళు తెరవట్లేదు? హోంమంత్రిగా ఉంది కూడా ఒక ఆడదేగా, ఆమెకు తెలియదు ఆడపిల్లని ఎలా పెంచారు. ఆమె కూడా అలాగే చిన్నప్పటి నుంచి పెంచి ఇప్పుడు ఆ పదవిలో ఉంది కదా. మరి అక్కడ డాక్టర్ అయ్యి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎంత అల్లారుముడ్డుగా పెంచుకొని ఆవిడ ఎంత కష్టపడి చదివితేనే కదా సార్ ఇప్పుడు డాక్టర్ అనేది అంత పీజీ సంవత్సరంలోకి వచ్చింది. మరి రేపు పొద్దున్న ఆవిడ ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది? అరే ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షించకుండా వాళ్ళని 14 రోజులు మీ ఛానల్ వాళ్ళు బయట పెట్టిన తర్వాత 14 రోజులు రిమాండ్ వేశారు. కానీ అది కాదు కావాల్సింది న్యాయం. మీరు ఇచ్చే 20 లక్షలతో ప్రాణాలు రావండి. వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి మా కళ్ళెదురుగానే 2 కార్లు వాళ్ళ మెడ మీదనే తీసుకెళ్ళండి. ఇంకొకసారి ఎవడైనా తప్పు చెయ్యాలి అంటే ఆ సంఘటన గుర్తు రావాలి. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన యాక్షన్. గబగబా వెళ్ళిపోయి 2 కార్లు వేసుకొని వాళ్ళ ముక్కులకు మాస్కులు కట్టి తీసుకొచ్చి లోపలెట్టేసి ఏదో హడావుడి చేయడం కాదు మీ ప్రభుత్వం. శిక్షించండి, ఒకసారి చెయ్యండి. ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసే వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి ఊరేగించండి. కోడిని కోస్తేనే, కేకు కట్ చేస్తేనో, పోలీసు వాళ్ళ మీద మీ మీద చెయ్యేస్తేనే మీరు కేసులు సెక్షన్లు పెట్టారే. ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా బండితో గుద్దినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోవాలి కదా. ఒక పోలీసు యువత మీద చెయ్యి వేశారనే కదా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి ఇప్పుడు అదే ఆవిడ కూడా యువతే కదా. అంటే మీకు ఒక న్యాయమా? సాధారణ మహిళలకు ఒక న్యాయమా? కళ్ళుండి చూడలేని దిక్కుమాలిన వికలాంగుల ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. ఇది వంశీ, ఇంకా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయ్యా, చెప్పండి, అసలు రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన పూర్తిగా అమానుష ఘటనగా ఇప్పటికే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నాయి. ఈ కేసు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఎలా చూస్తారు ఈ ప్రియాంక విషయంలో, ఈ ప్రమాదం విషయంలో? ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ మాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని చెకప్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు తాగిన మైకంలో వాళ్ళ బలాన్ని ప్రదర్శించుకొని నిర్లక్ష్యంగా వాళ్ళు బాధ్యతారహితంగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వచ్చిన వారిని గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళు ముందుగా ఎవరైతే ప్రియాంక ఉన్నదో ఆ ప్రియాంక అటు తర్వాత వాళ్ళ స్నేహితులు బండి మీద వెళ్ళటం మన సీసీ కెమెరాలో పూర్తిగా చూస్తూనే ఉన్నాం. ఆయన నిర్లక్ష్యంగా నన్ను ఉద్దేశపూర్వకంగా చేసినట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడ పూర్తిగా నష్టపోయింది ఎవరు అనంటే వాళ్ళ కుటుంబం. దాన్ని ఎవరూ తీర్చలేరు, తీరనాని లోటు అది. ఒక మెడికో, ఒక చదువుకున్న విద్యార్థి డర్మటాలజీ కూడా చదువుకుంటుందని చెప్పేసి నేను చూశాను న్యూస్లో. దీన్ని మాత్రం పూర్తిగా నేను కఠినంగా ఖండిస్తున్నాను. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలనుకుంటున్నాను. చెప్పండి. మాట్లాడుతున్నాం. విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు తెలంగాణలో కూడా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఐ న్యూస్ ఏదైతే ఆ రోజు నిర్ణయం తీసుకుందో, ఆ కథనాలను ప్రసారం చేసిందో, ఆ కథనాలకు సంబంధించి కూడా ప్రజలు స్పందిస్తున్నారు. ప్రజా స్పందనను తెలుసుకునే ముందు అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుంటారు.